హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో అయితే రాత్రి రోజు ముందు రోజు వీడియో అండి. ఇంకా ముందు రోజైతే పిల్లల కోసమైతే పెసరట్లయితే ఏసానండి. పెసరట్లు ఏసాక వాళ్ళకి స్నాక్స్ కోసమైతే యాపిల్ అయితే కట్ చేసి పెట్టాను. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్‌లోకైతే వెజిటబుల్స్ అయితే ఏం లేవండి. ఇంకా మొన్న కర్రీ చేశాను కదండీ! గోంగూర కర్రీ. ఇంకా అందులోనే కొద్దిగా అయితే గోంగూర ఉండేనండి. ఇంకా టమాటాలయితే ఉన్నాయి. ఒక 2 ఆనియన్స్ ఉన్నాయి. ఇంకా వాటితో అయితే కర్రీ అయితే చేశానండి లంచ్‌లోకి. ముందుగా అయితే ఆయిల్ పోసుకొని కొద్దిగా వేడెక్కగానే పోపు గింజలేసుకున్నానండి. పచ్చిమిర్చి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఏసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకున్నానండి. ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్‌తో చేసుకున్నానండి. టేస్ట్ అయితే బానే ఉందండి. కొంచెం పుల్లగా మంచిగా ఉంది టేస్ట్ అయితే. ఇంకా పిల్లలైతే మంచిగానే అయితే లంచ్ అయితే చేశారండి. ఇంకా ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకున్నాను. కొద్దిగా అయితే పసుపయితే ఏసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే కొంచెంగా లడ్డుగానే కట్ చేశాను. ఇంకా ఫాస్ట్‌గా వంట అయితే చేశాను పిల్లలకి. అంటే కొద్దిగా లేసామండి. ఇంకా టైం అవుతుందనేసి ఫాస్ట్‌గా అయితే చేశాను. ఇంకా ఇందులోనే ఒక 4 టమాటాలయితే చిన్నగా కట్ చేసుకొని ఏసుకున్నానండి. ఇంకా చాలా సింపుల్‌గా అయితే కర్రీ అయితే చేసుకున్నానండి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు నేనేంటి వంటలు చేయడము. అంటే ఇంత ఫాస్ట్‌గా వంట చేస్తానైతే ఊహించలేదండి. అంటే నాకైతే మ్యారేజ్‌కి ముందైతే అస్సలు వంటైతే రాదండి. మా అమ్మ మాత్రం కర్రీస్ అయితే మస్తు టేస్టీగా చేస్తుందండి. ఫాస్ట్‌గా చేస్తుంది. ఎన్ని వంటలైనా మా అమ్మే చేస్తుంది. అంటే ఇంట్లో పనులన్నీ చేసేదాన్ని కానీ, ఇంకా ఈ కర్రీస్ ఇవైతే నేనసలు చేసేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడైతే నేనే ఖచ్చితంగా నేర్చుకొని చేస్తున్నాను. ఆహ్, మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలండి. ఇంక మీరు ఫెస్టివల్ మంచిగా ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి. మాకైతే రాఖీ ఫెస్టివల్ అయితే లేదండి. అంటే మా తాతయ్య చనిపోయారు అక్టోబర్‌లో. ఇంక మాకు 1 ఇయర్ వరకైతే ఎలాంటి ఫెస్టివల్స్ అయితే అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ నుండయితే చేసుకోకూడదు. ఇంక మా అత్త వాళ్ళ సైడ్ అయితే చేసుకుంటారు. అంటే మా ఆడపడుచు వస్తారండి హైదరాబాద్‌కి రాఖీ తీసుకొని. ఇంక నేనైతే వెళ్ళడానికి ఉండదండి. ఇంక మా తమ్ముళ్ళే ఇక్కడికైతే వస్తారు కానీ రాఖీ అయితే కట్టమండి. అంటే ఫెస్టివల్ కంటే ఏం కాదు చేసుకోవచ్చు అని అంటారు. కానీ ఇంక మాకు ఫస్ట్ నుండి కూడా అలా అయితే చేసుకోపోయేదండి. ఇంక ఇప్పుడు మళ్ళీ అలా చేసుకుంటే మంచి జరిగితే ఏం లేదు. లేదు ఏమన్నా మంచిగా లేదు అట్లా అనుకుంటే మాత్రం బావుండదు కదా! ఇంక ఫస్ట్ నుండి మేమైతే అదే పాటిస్తాము. ఇంక దానికోసమని నేనైతే రాఖీ కట్టడానికైతే ఏమి వెళ్ళట్లేదు. ఇంక మా తమ్ముళ్ళు కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు కదా! ఇంక వాళ్ళైతే నా దగ్గరికైతే వస్తారండి. ఇక్కడైతే మేము రెంట్ హౌసేనండి. ఇంక మా తమ్ముళ్ళు ఇద్దరైతే హాస్టల్‌లో ఉంటారు. ఇంక ఈ రోజు రాఖీ రోజైతే ఇక్కడికైతే వచ్చారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.